సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు బాలయ్య బాబు గారు, చిరంజీవి గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ జనరేషన్ తో సమానంగా సినిమాలు తీస్తున్నారు. ఓకే, బట్ చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు తొక్కేస్తున్నారు సినిమాల పరంగాని కొంతమంది అనుకుంటున్నారు. ఏం చెప్తారు మీరు? కొంతమంది అనుకుంటున్నారంటే ఇప్పుడు చిరంజీవి సార్ ఆల్రెడీ సినిమాలు ఇంతకుముందు వచ్చినాయి కదా. ఆయన ఫస్ట్లో ఆయన డ్యాన్స్ అంటే చాలా ఇష్టపడుతున్నారు అందరూ. ప్రభుదేవ డైరెక్షన్ చేసిన ఆయన డ్యాన్స్కి. సో ఇప్పుడు ఏంటంటే ఆయన కొన్ని సినిమాలు తగ్గించుకున్నాం కదా అన్న. బాలయ్య బాబు సినిమా అంటే ఇప్పుడు ఆయన ఈ మధ్యలో వచ్చిన సినిమాలు చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. అన్ని సినిమాలు హిట్ అయినాయి. అంటే మెసేజ్ కూడా బాగుంది. ఆయన ఇంకా యూత్కు తగ్గట్టుగా చేస్తున్నారు కదా. ఇప్పుడు 64-65 ఇయర్స్ ఉన్నా సరే మళ్ళీ ఆయనకున్న డైరెక్టర్లు అట్లా ఆయన తయారు చేస్తారు అట్లా. సో ఇప్పుడు ఏంటంటే అట్లేం లేదు. కాకపోతే మనం ఒక్కటి గమనించలేదంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే 70 ఇయర్స్కి వచ్చింది ఇప్పుడు చిరంజీవి అన్న. బాలయ్య బాబు ఇప్పుడు 65 ఇయర్స్. సో అట్లేం ఉండదు, జస్ట్ ట్రోల్ చేసే వాళ్ళు చేస్తారు. అంటే అట్లాంటి కాదు సార్. ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర సినిమా ఉంది. ఆ సినిమా నుంచి ఒక సాంగ్ వచ్చింది, టీజర్ వచ్చింది, అయినా కూడా దాని గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. కానీ అఖండ 2 నుంచి చిన్న గ్లింప్స్ వచ్చింది. అఖండ 2 అంటే ఈయన మాస్ హీరోయిన్. మాస్ అంటే ఎట్లా అంటే మాస్ అన్నది ఒకటి బీడీ పాట వచ్చింది చూసిరా మీరు. అట్లా ఏంటంటే మాస్ లెవెల్లో అంటే ఇప్పుడు ఒక లెవెల్ మీద అడ్డాల మీద ఉన్నా సరే ఆ మాస్ కోసం బాలయ్య బాబు కోసం మారుతారు. బాలయ్య బాబు మాస్ హీరో ఆయన. అంటే రోజు రోజుకి ఆయన ఏజ్ ఇంకా తగ్గుతుందని చాలా అట్లేం లేదు. ఆయన అట్లా తయారు చేస్తారు డైరెక్టర్లు, డ్యాన్స్ డైరెక్టర్లు. ఆయన కూడా వాళ్ళు చెప్పినట్టు వింటున్నాడు. అరే సరే నేను ఇట్లా చేస్తే బాగుంటుంది వీళ్ళు కొద్దిమంది ఏంటంటే వాళ్ళు ఓన్గా అది చేస్తారు అన్నమాట. ఈయన అట్లా కాదు, ఇంటాడు, చేస్తాడు. ఎవరిదైనా సరే ఆయన ఇని ఇట్లా ఉంటే బాగుంటుంది, నేను చేస్తా, రైట్ అట్లా ఉంటుంది అన్నమాట. మీరు పాస్ట్ నుంచి కూడా చూస్తున్నారు కదా వీళ్ళ సినిమాలు. మరి ఇద్దరు గురించి, వాళ్ళ స్టైల్ గురించి కావచ్చు, ఎంచుకునే సినిమాల గురించి కావచ్చు, ఏం చెప్తారు ఇద్దరు గురించి? ఏం అన్న, ఇప్పుడు చిరంజీవి సార్ అయితే ఆయన కొన్ని రోజులు సినిమాలు మానేసిండు, పొలిటికల్లోకి వచ్చిండు. పొలిటికల్లోకి వచ్చిన తర్వాత ఇక ఆయన పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత ఆయనతో కాలేదు, ఆయన విడ్రా చేసుకొని కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. ఆయన కేంద్ర మంత్రి చేసిండు. తర్వాత మళ్ళీ ఒక గ్యాప్లో ఒక సినిమా వచ్చింది. ఇక మన బాలకృష్ణ అయితే పొలిటికల్లో ఉన్నా సరే ఆయన సినిమాలు కంటిన్యూగా కంటిన్యూగా హిట్ అవుతున్నాయి. సో ఏంటంటే అక్కడ జస్ట్ చేంజింగ్ అంతేగాని చిరంజీవి అన్నది ఆయనకే లెవెల్ ఉంటుంది, ఈయనకే లెవెల్ ఉంటుంది. కాకపోతే మాస్ హీరో ఏమంటారు, అదే గాడ్ ఆఫ్ మాస్ బాలయ్య.